హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన పాత సంప్రదాయం గురించి. చేత్తో తినడం గురించి చాలామందికి ఒక పాత పద్ధతి అవుట్డేటెడ్ అనిపిస్తుంది, కానీ దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టచ్ సెన్స్ యాక్టివేషన్. మన చేతిలో ఉన్న నర్వ్ ఎండింగ్స్ ఆహారాన్ని తాకగానే మెదడుకి సిగ్నల్ ఇస్తాయి. ఆహారం వేడిగా ఉందా, చల్లగా ఉందా, దాని టెక్స్చర్ ఎలా ఉందో తెలుస్తుంది. దీంతో మనం ఆహారాన్ని మరింత అవగాహనతో తింటాము. డైజెషన్ మెరుగ్గా జరుగుతుంది. చేతులతో తినేటప్పుడు మనం నెమ్మదిగా తింటాం. దానివల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది. నెంబర్ 3, మైండ్ఫుల్ ఈటింగ్. చేత్తో తినడం మనలో ఒక రకమైన కృతజ్ఞత భావాన్ని, అవగాహనని పెంచుతుంది. మనం తింటున్న ఆహారంతో కనెక్షన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ బలపడుతుంది. మన చేతుల మీద ఒక సహజమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది మన శరీరానికి హానికరం కాదు. ఇది మన రోగనిరోధక శక్తిని క్రమంగా బలపరుస్తుంది. నెంబర్ 5, సంప్రదాయం మరియు సాత్వికత. భారతీయ సంస్కృతిలో ఆహారం దేవుడి వంటిదని మనం అనుకుంటాము. చేత్తో తినడం ఆహారానికి గౌరవం ఇచ్చినట్లే. కాబట్టి స్పూన్లు, ఫోర్కులు పక్కన పెట్టి చేత్తో తినండి. ఇది మీ ఆరోగ్యానికి, మనసుకి చాలా మంచిది. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.